అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నామండి. 2 ఎగ్స్ తీసుకున్నానండి, అలాగే 2 బీన్స్, 2 గ్రీన్ చిల్లీ, క్యారెట్, కర్రీ లీవ్స్, కొంచెం స్మాల్ సైజ్ ఆనియన్ అండి. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. సో ఎగ్ 2 పక్కల ఫ్రై అయిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ అంతా కూడా కావాలండి. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్, నెక్స్ట్ క్యారెట్, అలాగే బీన్స్. ఇవన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలండి, ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు. ఎందుకంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ కదా, వెజిటేబుల్స్ ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు. చూడండి, కొంచెం ఇలా లైట్గా ఫ్రై అయితే చాలండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అండి. గ్రీన్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ టేస్టీ సాల్ట్ అండి, 1/2 టేబుల్ స్పూన్ నార్మల్ సాల్ట్ అండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ ఇవన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఎగ్ యాడ్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ వైట్ రైస్ యాడ్ చేస్తున్నానండి. వైట్ రైస్ నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. వైట్ రైస్ వీడియో చూపించలేదండి. వైట్ రైస్ తెలియని వారు ఎవరు ఉండరు కదండి, సో అందుకని వైట్ రైస్ వీడియో చూపించట్లేదు. నెక్స్ట్ రైస్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. రైస్ వేసిన తర్వాత ఇదంతా కూడా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. నేను ఒక 5 మినిట్స్ ఫ్రై చేశాను. 5 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఆల్రెడీ వెజిటబుల్స్ ఫస్టే ఫ్రై చేసాం కదా మనము. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీ అండి. ఏదన్నా పిల్లలకి చేయాలంటే ఈజీగా నేను ఎగ్ ఫ్రైడ్ రైసే ప్రిపేర్ చేస్తానండి. అలాగే ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.